మురారి అయితే కృష్ణతో ఎలా అంటూ ఉంటాడు, "ముకుంద నా వల్లే ప్రెగ్నెంట్ అయిందని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏం చెప్పాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి అయితే, "చెప్పు కృష్ణ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే, "అలాంటిది ఏమీ లేదు ఏసీపీ సార్. మీరు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోయారు. దానికి తోడు అక్కడ ఉన్న ముకుంద అయితే అందరిని నమ్మించడానికైతే చాలా ట్రై చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే పెద్ద పెద్దమ్మ కూడా నమ్మేసిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి లేదు నేను పెద్దమ్మని కలవాలి. ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే అలాగే ఏసీపీ సార్ చెప్దురు కానీ మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మీరు కోలుకున్న తర్వాత మనం ఏది ఎలాగోలా నచ్చజెప్పి ఇక్కడ ముకుంద విశ్వరూపాన్ని అయితే బయట చూపించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే సరే కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే, "సరే ఏసీపీ సార్ నేనైతే ఇంటికి వెళ్ళి మీ పెద్దమ్మనైతే ఇక్కడికి అంతా నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి. ఈ రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం ఏసీపీ సార్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే, "సరే కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నీకైతే నమ్మకం ఉంది కదా! నేను అలా చేయలేదని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే, "ఏంటి ఏసీపీ సార్ అలా మీ గురించి నాకు తెలియదా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.